హాయ్ వివర్స్, వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్. సో ఈరోజు మనం ఖమ్మం నుంచి వరంగల్ వెళ్ళే రోడ్లో ఆర్ఎంపుల్ అనే ఒక ఊరు ఉంటుంది. సో ఆ ఊరు దగ్గర మనకి శ్రీ వెంకటేశ్వర గార్డెన్ అండ్ ఎస్టేట్స్లో వారి ఆర్ఎన్ సిటీ అనే ఒక వెంచర్. అది వచ్చేసి మనకి హైవే అంటే లారీ వెళ్తుంది కదా, అది వచ్చేసి మనకి ఆ హైవే దగ్గర నుంచి స్ట్రైట్గా ఈ రోడ్ వచ్చేసి మనకి 50 అడుగుల రోడ్ వస్తుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. ఈ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి డిటీసీపీ వెంచర్ ఒకటి ఉంది. ఆ వెంచర్ మొత్తం వీడియోలు అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఇదనమాట మొత్తం రోడ్డు. సో ఈ రోడ్డు వచ్చేసి మనకి 50 అడుగుల రోడ్డు వస్తుందండి. మొత్తం కూడా మనకి వెంచరే. సో ఇది మనకి స్టార్టింగ్ వెంచర్ కాబట్టి ఇంక ప్రజెంట్ ఇప్పుడే ఆర్చ్ కడుతున్నారు. సో ఇదంతా వెంచరే. మొత్తం చుట్టుపక్కల మొత్తం కూడా హౌజెసే ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు ఒకసారి. మొత్తం కూడా హౌజెసే ఉన్నాయి. ఇవి కూడా హౌజెసే అండి మొత్తం. వెంచర్లో వచ్చేసి మనకి టీఎల్పీ నెంబర్ వచ్చిందండి. ఆ టీఎల్పీ నెంబర్ ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో ఇదన్నమాట డిటీసీపీ అప్రోడ్ రెరా లేఅవుట్. టీఎల్పీ నెంబర్ మీరు చూడొచ్చు 288354 LPGP 202402 003 ఉంది. ఓకే, సో ఇది లోపలికి వచ్చిన తర్వాత వెంచర్ అండి. ఇది ఫేజ్ 2, అది వచ్చేసి మనకి ఫేజ్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మొత్తం కూడా. అది జీపీ లేఅవుట్ కింద అప్పుడు వేశారు. సో ఇది వచ్చేసి డిటీసీపీ వెంచర్ అండి మొత్తం. ఇంకా రోడ్లు మనకేమీ స్టార్ట్ కాలేదు, వితిన్ 1 మంత్లో స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ బుకింగ్స్ కూడా చాలా తొందరగా అవుతున్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. ఆ పక్కన అది కూడా మనకి 40 ఫీట్ రోడ్ వస్తుంది. 2 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. ఓకే, మనం ఉన్నది జస్ట్ 40 ఫీట్ రోడ్డు. ఆ పక్కన వచ్చేసి ఆ చెట్టు దగ్గర మనకి 30 ఫీట్ రోడ్ ఉన్నాయి. ఒకసారి దగ్గరికి వెళ్ళి అది కూడా చూపిస్తాను. సో ఇది మనకి 30 ఫీట్ రోడ్ వస్తుందండి. ముందు వచ్చేసి 2 40 ఫీట్ రోడ్లు, ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఇవన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి లోపల మొత్తం కూడా. డిటీసీపీ వెంచరు. సో దీంట్లో వచ్చేసి మనకి రోడ్లు, డ్రైనేజ్, కరెంట్ పోల్స్, ఆల్రెడీ కరెంట్ పోల్స్ ఉన్నాయి. ఊరికి దగ్గరలో ఉంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా కూడా ఉంది. రోడ్లు వస్తాయి, డ్రైనేజ్ వస్తుంది, వాటర్ ట్యాంక్ వస్తుంది, పార్క్ వస్తుంది. సో డిటీసీపీలో మనకి వెంచర్ ఎలా ఉండాలి మొత్తం కూడా A to Z అనేది మనకి వచ్చేస్తుందండి, ఇబ్బంది ఏం లేదు. సో ఆల్రెడీ దీంట్లో ఇల్లు సిటీకి దగ్గరలో ఉంది, ప్లస్ ఏంటంటే హైవేకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి 50% కూడా మనకి ఫ్లాట్స్ ఈ వెంచర్లో మొత్తం కూడా క్లోజ్ అయిపోయినాయండి. మీకు అప్డేట్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో దీంట్లో మనకి రౌండ్ చుట్టూనే మొత్తం కూడా క్లోజ్ అయిపోయినాయి. సో మిగతావి మాత్రమే ఉన్నాయండి. వీలైనంత తొందరగా మనకి ఈ వెంచర్లో కనుక ఫ్లాట్స్ తీసుకుంటే చాలా తక్కువలో వస్తుంది. ఇంకేంటంటే స్టార్టింగ్లో ఉంది కాబట్టి మనకి 11,300 ఒకటి ఉంది, 11,000 అంటే ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 11,500 అండి, వెస్ట్ వచ్చేసి 11,300 ఉంది. సో ప్రజెంట్ కాస్ట్. సో ఈ మొత్తం కూడా డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చేసి 15,000 చేస్తారంట. సో ఇప్పుడు కొనుక్కొని మొత్తం డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత రీసేల్ చేసుకున్న ఈజీగా మనకి గజానికి 3,000 అనేది ప్రాఫిట్ ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.